ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ సాయంకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. బ్లెస్డ్ టైమ్ విత్ జీసస్ అనేటువంటి సెషన్కు ప్రేమతో అందరినీ ఆహ్వానిస్తున్నాను. ప్రభులో మీరందరూ ఆనందిస్తున్నారని, ఆయనలో మీరు బలపరచబడుతూ విశ్వాసంలో కొనసాగుతున్నారని నేను నమ్ముతున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ సెషన్ ప్రారంభించుకుందాం. జీవం గల తండ్రి, మహోన్నతుడా, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో ప్రభా మరొకసారి మీతో ధన్యకరమైన సమయాన్ని గడపడానికి మీరు మాకు ఇస్తున్న అవకాశం బట్టి మీకు స్తోత్రాలు. గడిచిన వారం అంతయు మీ సురక్షితమైన రెక్కల నీళ్ళలో మమ్మల్ని భద్రపరిచి మీ వాక్కు చేత మీ నమ్మకత్వం బట్టి మమ్మల్ని నడిపించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. మరొకసారి మీ వాక్కును వినాలని ఆశపడుతున్నాము. వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి. సూటిగా స్పష్టంగా మీ వాక్కు ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నేను మీ వాక్యం విని మా జీవితాన్ని సరిచేసుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి. మా జీవితంలో మీరు మాకు అర్థమైనది కొలది విశ్వాసంతో మిమ్మల్ని సేవిస్తూ ఆత్మతోనూ సత్యంతో ఆరాధించగలిగిన భాగ్యాన్ని మాకు దయచేయండి. ప్రతి విధమైన డిస్టర్బెన్సెస్ను యేసు శక్తికి నామములో లయం చేస్తూ మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించమని, మీకు మహిమకరంగా మాకు దీవెనకరంగా ముందున్న సమయాన్ని మలచమని యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకను పొందుకుని నమ్ముచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభుని స్తుతిద్దాం, ప్రభునామమును ఘనపరుద్దాం. ఆయన పోలిన వారెవరు కూడా లేరు. హల్లెలూయా. నమ్మిన వారందరూ కూడా దేనికి స్తోత్రం చెప్దాం. నేను పోలిన వారెవరయ్యా, మేలు చేయు దేవుడు నీవే కదా అని ప్రభుని స్తుతిద్దాం. పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు నిన్నేనే నా దేవా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు నిన్నేనే నా దేవా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు నిన్నేనే నా దేవా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు నిన్నేనే నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకుంటి, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకుంటి, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అదోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా, ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అదోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా. నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా. కంటి పాప వలె కాచి కరుణతో నడిపితివయ్యా. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా. కంటి పాప వలె కాచి కరుణతో నడిపితివయ్యా. ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అదోనాయ్ ఆరాధనా, యేషువా
అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. మరణపు మార్గమందు నడచిన వేళందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. మరణపు మార్గమందు నడచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నమ్మితిని నా దేవా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నమ్మితిని నా దేవా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నమ్మితిని నా దేవా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నమ్మితిని నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. దేవుని వందనాలు చెప్తాము, కృతజ్ఞత తెలియజేద్దాం. మేలు చేసే దేవుడు ఆయన. మన జీవితంలో తన నామమును బట్టి అనేక రీతులుగా మన జీవితంలో మేలు చేసే దేవుడు ఆయన. పాపం విషయంలో చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు మనం రక్షించడము నిజంగా ఆయన చేసిన గొప్ప మేలు. మన జీవితంలో చీకటిమయమైన జీవితంలో, అంధకారంతో నిండుకున్న జీవితంలో వెలుగు నింపినవాడు ఆయన. గొప్ప మేలు. తప్పిపోయిన మనలను ప్రేమ చూపించి దరి చేర్చుకున్నవాడు ఆయన. గొప్ప మేలు చేశాడు ఆయన. మంచి వారికి మంచి చేయడమే మేలు అనుకుంటే, చెడ్డవారమైనప్పటికీ మనకు గొప్ప మేలు నాకు చేశాడు. ప్రభువా, నీ మంచితనాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మేలు చేసే దేవుడు, నిన్నే నా జీవితమునకు ఆధారం చేసుకున్నానయ్యా.
నీవు లేకపోతే నా జీవితం సున్నా, వ్యర్థమే ప్రభు. నేనేమైనా అన్నది కేవలం నీ కృపను బట్టి మాత్రమే. ఈ విషయాన్ని గ్రహించిన వారంగా ఎదుగో నువ్వు స్తుతిస్తున్నాను. నిన్ను పోలిన వారు ఎవ్వరూ లేరయ్యా. ప్రేమించట్లో కానీ, కృప చూపించట్లో కానీ, దయ చూపించట్లో కానీ, ఆశీర్వదించే విషయంలో కానీ నిన్ను పోలిన దేవుడు ఎవరు లేరయ్యా. మీకు చెందవలసిన మహిమను, ఘనతను, ప్రభావం మీకు ఆరోపిస్తూ అసమాన్యుడైనటువంటి మా రక్షణకర్త అయిన మా దేవుని యందు ఆనందిస్తూ మా స్తుతిని, ఆరాధన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆయన మేలు చేసే దేవుడు, మేలు చేయకపోయినా దేవుడే. హల్లెలూయా. ఈ మాట మనం సింక్ చేసుకోవాలి, మన హృదయాల్లో అది ఇంకిపోవాలి. ఎందుకంటే చాలాసార్లు మనం దేవుడు మేలు చేస్తాడని ఆయన సేవిస్తూ ఉంటాం. ఆయన మాట ద్వారా మేలు చేయగలడు, ఆయన తన సన్నిధి ద్వారా మేలు చేయగలడు, అద్భుతాలు చేయగలడానికి సమర్థుడైన దేవుడు ఆయన. కానీ కొన్నిసార్లు ఇవే మనం డ్రైవ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. దేవుని ప్రేమ ఎప్పుడైనా మిమ్మల్ని డ్రైవ్ చేసిందా? దేవుని ప్రేమ దేవుని హత్తుకోవడానికి, లేకపోతే దేవుని క్రియలు, దేవుడు చేసేటువంటి అద్భుతాలే మిమ్మల్ని డ్రైవ్ చేస్తూ వచ్చాయా? విశ్వాసం క్షీణించినప్పుడు అద్భుతాలు అక్కడికి వస్తాయేమో కొన్నిసార్లు. కానీ రీడెడికేట్ చేసుకోవడానికి నిజంగా దేవుని యొక్క విశ్వాసత మనకు అర్థం అవ్వాలి. మన జీవితంలో దేవుడు మేలు చేసినా దేవుడే, చేయకపోయినా దేవుడే. మన జీవితంలో అద్భుతాలు చేసినా దేవుడే, చేయకపోయినా దేవుడే. ఎలాంటి పరిస్థితి అయినా విడువక ఎడబాయక కృప చూపించుడు ఆయన మాత్రమే. మన జీవితాన్ని కనుక ఆయన మీద ఆధారం చేసుకుని, ఆయన మీద ఆనుకొని కనుక మన జీవించడం ప్రారంభిస్తే మన జీవితం ఎంత ధన్యకరంగా ఉంటుందో మీకు వేరే నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు తెలుసు. అందుకే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆయన మేలు చేసినా చేయకపోయినా ఆయన అనేకమైన మేలు ఇంతవరకు చేశాడు ఆల్రెడీ. చీకట్లో ఉన్న మనల్ని ఆశ్చర్యకరంతో వెలుగులోకి తీసుకొచ్చాడు. రక్షణ కరువైన మనకి రక్షణనిచ్చాడు. నశించిపోతున్న మనలను వెతికి రక్షించుకున్నాడు. రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. పిల్లలను పిలువబడ్డానికి అధికారం ఇచ్చాడు. ఆయన సొత్తుగా చేసుకున్నాడు. స్వకీయ సంపాద్యంగా మనల్ని ఎంచుకున్నాడు. ఇంతకంటే మేలు ఇంకెవరైనా చేయగలరా? చెప్పండి. దేవుడు చేశాడు మన కొరకు ఆ మేలుని. ఆ మేలుకు లైఫ్ లాంగ్ మనం కృతజ్ఞత చూపిస్తే అంతే చాలు. ఈరోజు ఆ కృతజ్ఞత లేకనే మనము దేవుడు ఏదైనా చేస్తే బాగుండు, చేయకపోతే దేవుని మీద అలగడం, ఆయన మీద సొనగడం, గొనగడం లాంటివి చేస్తూ ఉంటాం. దేవుని మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడం మంచిదే. యువర్ ఎక్స్పెక్టేషన్ విల్ నాట్ బి కట్ ఆఫ్. బట్ అట్ ది సేమ్ టైం ఆయన చేసిన వాటిని జ్ఞాపకం ఉంచుకుని కృతజ్ఞత కలిగి జీవిస్తే గాడ్ కెన్ ట్రస్ట్ us విత్ ఎనీథింగ్. హల్లెలూయా. కృతజ్ఞత లేని వారి జీవితంలో దేవుడు ఏది కూడా చేయాలనుకోడు. మన జీవితంలో దేవునికి నిజంగా కృతజ్ఞత ఉందా? కృతజ్ఞత కలిగి ఉంటే ఏం చేసినా చేయకపోయినా ప్రభువా నీకు స్తోత్రమయ్యా, నీకు వందనాలయ్యా, నీకే నా జీవితం ద్వారా మహిమ కలుగును గాక, నిన్ను ఆనుకొని ఉంటాను, నిన్ను హత్తుకొని ఉంటాను, నీ మీద ఆధారం చేసుకొని జీవితం జీవిస్తాను ప్రభువా. ఎల్ షదాయ్, సర్వశక్తిమంతుడు మాత్రమే కాదు, నాకు చాలిన దేవుడు నీవే, పరిస్థితులన్నింటిలోనూ నాకు చాలిన దేవుడు నీవే. అడోనాయ్, నా ప్రభువు నీవే, నన్ను పరిపాలించిన నా దేవుడు నీవే. యేషువా, నా రక్షకుడు నీవే, నన్ను విడిపించే విమోచకుడవు నీవే, నన్ను ఉద్ధరించువాడవు నీవే, నా తల ఎత్తువాడవు నీవే. ఎలోహీం, సృష్టికర్త, నా జీవితంలో సర్వమును సృష్టించి మీకు మహిమ తెచ్చుకునే దేవుడు కూడా మీరే అని ప్రభువును ఆరాధిస్తూ ఆయన హత్తుకుని జీవిస్తూ ఉండగా దేవుడు మనల్ని బలపరిచి తన స్వరూపంలోకి మనం మార్చుకోను గాక. ఆమెన్. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. మంచిది. లెర్న్ టు నో మినిస్ట్రీస్ ద్వారా ప్రతి ఆదివారము సాయంత్రం 7 గంటలకు ప్రసారం అవుతున్నటువంటి బ్లెస్సెడ్ టైం విత్ జీసస్ అనేటువంటి సెషన్ మీకు దీవెనకరంగా ఉందని నేను నమ్ముతున్నాను. దీవెనకరంగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్తో కూడా మీరు షేర్ చేయొచ్చని మీకు మనం చేస్తున్నాను. ప్రతిరోజు కూడా బైబిల్ చదువుకోండి. బైబిల్ చదవడం మిస్ చేయొద్దు. బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మరి బైబిల్ని ధ్యానించినప్పుడు దేవుని వాక్యం మీ హృదయంలో సింక్ అవుతుంది. హృదయం పలక మీద దాన్ని రాసుకుంటారు. అందుకే బైబిల్ ప్రతిరోజు ధ్యానించండి. మీ పర్సనల్ స్టడీ ఖచ్చితంగా ఉండాలి బైబిల్. అలా చదువుకుంటూ ఇంకా క్షుణ్ణంగా బైబిల్ నేర్చుకోవాలని ఆశపడితే ప్రతిరోజు ఒక డివోషనల్ కూడా మీరు చదువుకోవచ్చు. లెర్న్ టు నో హిమ్ అనేటువంటి ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజెస్లో మీకు ప్రతిరోజు ఒక డైలీ డివోషన్ ఇంగ్లీష్లో వస్తుంది. వాక్యానుసారంగా ఉంటుంది. వాక్యాన్ని మీకు విశ్లేషణాత్మకంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది.
ఆ వాక్యాన్ని సిస్టమేటిక్గా మీరు చదువుకొని ఒక డివోషనల్ ప్రేయర్ పోస్టర్ కూడా మీకు అనుగ్రహించబడుతుంది. దాన్ని బట్టి మీరు ప్రేయర్ కూడా చేసుకోవచ్చు. సో దీన్ని మీరు ఒక హెల్ప్ఫుల్ రిసోర్స్గా మీరు వినియోగించవచ్చు. మీ డైలీ డివోషన్ మీరు చదువుకున్న తర్వాత, మీ డైలీ పోర్షన్ ఆఫ్ బైబిల్ మీరు చదువుకున్న తర్వాత, ప్రార్థన చేసుకున్న తర్వాత, మరి ఇలాంటి డివోషనల్ కూడా చదువుకొని వాక్యంలో బలపరచబడడానికి మీరు ప్రయాసపడచ్చని మీకు మనం చేస్తున్నాను. అండ్ ఈ పేజెస్ని మీరు ఫాలో చేయొచ్చని మీకు మనం చేస్తున్నాను. అండ్ ప్రతి బుధవారము వర్డ్ ఆఫ్ విజ్డమ్ అనేటువంటి వావ్ ఇంగ్లీష్ షార్ట్ మెసేజ్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. ప్రతి బుధవారం వాటిని మీరు ఇంగ్లీష్లో వీక్షించవచ్చని మీకు మనం చేస్తున్నాను. ప్రతి శుక్ర శనివారాల్లో స్క్రిప్చర్ టైం అనేటువంటి బైబిల్ స్టడీ సిరీస్ కూడా మీకు అందుబాటులో ఉంది. బైబిల్ను క్షుణ్ణంగా పరిశీలన చేసి దాన్ని అధ్యయనం చేస్తున్నాము. అది మీకు ఎపిసోడ్స్ రూపంలో వస్తుంది. ప్రతి శుక్రవారం స్క్రిప్చర్ టైం తెలుగులో, ప్రతి శనివారం స్క్రిప్చర్ టైం ఇంగ్లీష్లో మీకు అందుబాటులో ఉంటుంది కనుక దాన్ని కూడా మీరు వీక్షించవచ్చని, మీరు దీవించబడచ్చని మీకు మనం చేస్తున్నాను. అగైన్ నేను చెప్తున్నది ఇవి ఏదో అడ్వర్టైజ్ చేస్తున్నాను కాదు, కానీ మీరుగా మీరు చదువుకోండి, పరిశుద్ధాత్మ సహాయంతో వాక్యాన్ని చదవండి, ఒక రెఫరెన్స్గా వీటిని కూడా పెట్టుకుని మీరు వాక్యాన్ని నేర్చుకోవచ్చని కూడా మీకు మనం చేస్తున్నాను. మరి ఇవన్నీ దీవెనకరంగా మీకు అనిపిస్తే డూ సబ్స్క్రైబ్ టు లెర్న్ టు నో అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పేజెస్ని మీరు ఫాలో చేయండి. లెర్న్ టు నో కోసం ప్రత్యేకంగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇంకా అనేక మందికి సత్య సువార్తతో, మరి సత్యమైన దేవుని వాక్యముతో అందరినీ ప్రభు కొరకు పురికొల్పాలనే ఉద్దేశంతో మేము పనిచేస్తున్నాం. దేవుడు మాకు సహాయకులుగా ఉండి మమ్మల్ని నడిపించాలని ప్రార్థనలో మరి జ్ఞాపకం చేసుకోవాలని మీకు మనం చేస్తున్నాను. మీ ప్రార్థన అవసరాలు ఏమున్నా మాకు తెలియచేయండి. వీఆర్ మోర్ దెన్ హ్యాపీ టు ప్రే ఫర్ యూ. కింద తెలియజేయబడుతున్న నంబర్తో మీరు సంప్రదించవచ్చు. ఎనీథింగ్ ఈ కౌన్సిల్ కోసం కావచ్చు, ప్రార్థన అవసరత కోసం కావచ్చు, మీరు మాట్లాడదలుచున్నా కూడా మాట్లాడచ్చు అని మీకు మనం చేస్తున్నాం. మంచిది, దేవుని వాక్యంలోకి వెళ్దాం. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధాత్మను గురించి కొన్ని విషయాలు మనం ధ్యానిస్తూ వస్తున్నాము. ఈరోజు మరొక విషయాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం ఒకసారి మనం చదివి ముందుకెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుని విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. ఈ మాటలో చాలా ప్రాముఖ్యతను సంతరించుకొని ఉన్నాయి. ఎందుకు ఈ మాటలను నేను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నానంటే, మీతో దేవుని కృపను గురించి, ఆయన దయని గురించి, దాని యొక్క విశిష్టతను గురించి మీకు తెలియజేస్తూ వచ్చాను. అయితే ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఎందుకు అనుగ్రహించబడ్డారు, ఈ దయను అనుభవించే విషయంలో, దేవుని కృపను అనుభవించే విషయంలో పరిశుద్ధాత్మ మనకి ఎలా సహకరిస్తారనే మాటలు కూడా మీకు బోధిస్తూ వస్తున్నాను. ఒక 3 వార్నింగ్స్ పరిశుద్ధాత్మకు సంబంధించి మీకు తెలియజేయాలని నేను ఆశపడ్డాను. అందులో మొదటి 2 గడిచిన 2 వారాల్లో మీకు తెలియజేశాను. మొదటి వారంలో అంటే 2 వీక్స్ బ్యాక్ నేను మీకు చెప్పిన మాట ఏంటి అంటే, పరిశుద్ధాత్మను మీరు ఎదిరించొద్దు, ఆయనకు లోబడి ఉండండి. వాక్యానుసారంగా ఆ మాటను మనము అపోస్తలుల కాలం నుంచి నేర్చుకున్నాం. రెండవది గడిచిన వారం మీతో మాట్లాడుతూ చెప్పాను, పరిశుద్ధాత్మను ఆర్పకుడి. అంటే ఆత్మను పరిశుద్ధాత్మ వెలిగించిన తర్వాత మీరు దాన్ని వెలిగించే స్థితిలోనే ఉండి వెలుగుతూ ఉన్న స్థితిలోనే ఉండనివ్వండి తప్ప అది ఆరిపోకుండా జాగ్రత్త పడడానికి ప్రయత్నం చేయండి. పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ మిమ్మల్ని మండిస్తూనే ఉండాలి తప్ప పరిశుద్ధాత్మను మీరు ఆర్పుకునే పరిస్థితులు మీకు రావద్దు అని కూడా 2వ వార్నింగ్గా మీకు చెప్పాను. ఈరోజు 3వ వార్నింగ్ చెప్తున్నాను. వాక్యానుసారంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనంలో చెప్పుకునే రీతిగా అపోస్తలుడైన పౌలు చాలా స్పష్టంగా ఎఫెసీ సంఘాన్ని తెలియజేస్తుంటాడు, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. డు నాట్ గ్రీవ్ ద హోలీ స్పిరిట్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పరిశుద్ధాత్మ నొచ్చుకుంటారా, ఎక్కడైనా బాధపడతారా అని. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి అని మనం అర్థం చేసుకోవాలి. త్రియేక దేవుడిలో అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడిగా పిలువబడుతున్నటువంటి ఆయనలో 3 ఉన్నారనే విషయాన్ని మనం గుర్తించాలి. 3 ఒకటిగా పిలువబడుతున్నారనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దీని విషయంలో చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ 3 ఉన్నారు. మీకు సృష్టి కార్యంలోనే ప్రారంభంలోనే మీకు 3 కనపడతారు. ఎలోహిం అనేటప్పుడు 3 ఉన్నారు అక్కడ అని చూస్తారు. ఓకే, సృష్టి జరిగించబడినప్పుడు 3 ఉన్నారు. మానవుని చేస్తున్నప్పుడు 3 ఉన్నారు. ఓకే, ఆ తర్వాత మానవుని బయటికి పంపించేస్తున్నప్పుడు 3 ఉన్నారు.
ఇలా ప్రతి చోట ముగ్గురు ఉన్నారు. ముగ్గురు వ్యక్తులు ఉన్నట్టుగా మనకు వాక్యం చెప్తా ఉంది. అంతే, వ్యక్తి అన్నప్పుడు వ్యక్తికి కొన్ని ఎమోషన్స్ ఉంటాయా? వ్యక్తికి కొన్ని వ్యక్తిత్వాలు ఉంటాయా? వ్యక్తికి కూడా కొన్ని ఎమోషన్స్ని బట్టి వ్యక్తి బాధపడే పరిస్థితులు కూడా వస్తాయి. ఈరోజు ఒక వ్యక్తిని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, ఒకరి వ్యక్తిత్వము, తర్వాత వారి పర్సనాలిటీ, తర్వాత వారి క్రియలు, 2 రకాలుగా ఒక వ్యక్తిని మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు రిలేషన్షిప్లో ఉన్న వారికి అయితే చాలా చక్కగా అర్థమవుతుంది ఎదుటి వ్యక్తిని దుఃఖపరచకుండా ఎలా ఉండాలి. ఓకే, ఎదుటి వ్యక్తి ఎలా దుఃఖపడగలుగుతారో, వారిని దుఃఖించకుండా ఉండడానికి మనం ఏం చేయొచ్చో మనం నానా ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం కదా. మరి పరిశుద్ధాత్మ కూడా మనల్ని బట్టి దుఃఖించే పరిస్థితులు ఉన్నాయంట. మనము పరిశుద్ధాత్మకు దుఃఖము కలిగించకుండా ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి అని వాక్యం తెలియజేస్తుంది. ఏ ఏ కారణాలను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖిస్తారనే మాటను మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధాత్మ ఎప్పుడు సంతోషిస్తారు అని అంటే, ఆయన దేవుని చిత్తాన్ని మనకు బోధించినప్పుడు దాన్ని అనుసరించి మనం నడుచుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు పరిశుద్ధాత్మ చాలా సంతోషిస్తారు. అందులో మనం సక్సెస్ అవ్వకపోయినా పర్వాలేదు, కనీసం ప్రయత్నం చేస్తుంటే ఆయన చాలా సంతోషిస్తారు. కానీ ఆ మాటకు మనము చెవినీయక, మరి మనకు నచ్చిన త్రోవలో మనం నడుస్తూ ఉన్నట్లయితే అప్పుడు పరిశుద్ధాత్మకు మనం దుఃఖాన్ని కలుగజేసే వారం అవుతాం. చాలా బాగా ఆలోచన చేయండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు కలుసుకొని ఆదికాండం 1వ అధ్యాయంలో, రండి మనం కలిసి మన స్వరూపంలో మన పోలిక చొప్పున నరుని చేయుదాం రండి అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. నరుని చేశారు, కానీ మనిషి తన స్వభావాన్ని బట్టి తను పక్కకి వెళ్ళిపోయాడు. దేవుని స్వభావంలో, దేవుని పోలికలో, దేవుని అనుసరించి జీవించవలసిన వ్యక్తి పాపం చేసి తప్పిపోయాడు. ఆ తర్వాత దేవుడు అతన్ని పంపించేసాడు బయటికి పంపించేసి మరలా ఆ మనిషిని చూస్తూ ఉన్నాడు. ఆ తర్వాత పిల్లలు కలిగారు. ఏబేలు దేవుని హత్తుకున్న వ్యక్తిగా ఉన్నాడు. అయితే కయీను చేతిలో ఏబేలు చనిపోయాడు. తర్వాత దేవుడు షేతును అనుగ్రహించాడు. ఇలా జనం పెరుగుతున్నారు. ఒక స్థాయికి వచ్చేటప్పటికి అక్కడ మనుషుల మిక్స్డ్ రేస్ అయిపోయారంట. మనుషులు ఎంతటి దారుణమైన పరిస్థితులకు వెళ్ళిపోయారంటే, ఎందుకురా ఈ మనుషులు నేను కలుగు చేశానని దేవుడు సంతాపపడ్డాడంట. ఇక్కడ దేవుడు సంతాపపడ్డాడంటే పరిశుద్ధాత్మ నొచ్చుకున్నాడని అర్థం. ఎందుకురా వీళ్ళని చేశాను అని దేవుడు సంతాపం అందే పరిస్థితి కనబడుతుందంట. ఆ తర్వాత దేవుడు నోవాహుని ఎన్నుకున్నాడు, జలప్రళయాన్ని తీసుకొచ్చాడు. ఆ తర్వాత నోవాహుతో ప్రారంభించాలనుకున్నాడు. నోవాహు తన కుమారుతో ప్రారంభించాలనుకున్నాడు. అక్కడ కూడా పరిస్థితి తారుమారైపోయింది. ఆ బాబేలు గోత్రంలో, ఆ బాబేలు టవర్ దగ్గర వరకు అసలు పరిస్థితి మనకు మొదటి 11 అధ్యాయాల్లోనే ఎన్నిసార్లు దేవుడు నిర్మించాలనుకుంటే అది పడిపోతున్నట్టుగా కనపడతా ఉంది. పరిశుద్ధాత్మ ఎంత నొచ్చుకుంటూ ఉన్నాడు అర్థం చేసుకోండి. మన జీవితంలో కూడా దేవుడు మనల్ని నిలబెట్టాలని ఆశపడుతున్నాడు, మనల్ని స్థిరపరచాలని ఆశపడుతున్నాడు, దేవునిలో మనల్ని బలపరచాలని ఆశపడుతున్నాడు. కానీ మనం మాత్రము లోబడకుండా, పరిశుద్ధాత్మ సహాయాన్ని తీసుకోకుండా, ఇన్ఫ్యాక్ట్ పరిశుద్ధాత్మకు దుఃఖాన్ని కలుగజేస్తూ మనం జీవిస్తున్నాము. దీనివల్ల మనకి ప్రయోజనం లేదు. దేవుని ఆత్మ కూడా ఎంతో నొచ్చుకుంటున్నది. దేవుని ఆత్మ నొచ్చుకుంటే అది మనకు మంచిది కాదు. ఆత్మను ఆత్మకుడి అని చెప్పిన దేవుడు, ఆత్మను ఎదురించొద్దు అని చెప్పినటువంటి దేవుడు మనకి ఇంకో మాట చెప్తున్నాడు ఈ రోజున. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. ఎలా దుఃఖపరచబడతారు దేవుని పరిశుద్ధాత్మ అంటే, కొన్ని క్రియల వల్ల పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖించబడతారు. ఆ 31, 32 వచనాలు కూడా చూద్దాం ఒకసారి. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించండి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించండి. ఎందుకు రాశాడో తెలుసా? సమస్తమైన ద్వేషం మనలో ఉందంట, కోపం మనలో ఉందంట, క్రోధం మనలో ఉందంట, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మనలో ఉన్నాయంట. వీటిని బట్టి పరిశుద్ధాత్మ నొచ్చుకుంటున్నారంట. చాలామంది రక్షించబడి బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మను పొందుకుంటాం కదా. ఈ పరిశుద్ధాత్మ కూడా మనలో ఉన్నారు. కానీ ఇప్పుడు చెప్పినటువంటి ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం కూడా మనలో ఉంటున్నాయి. వీటిని విసర్జించలేదు అంటే చెత్త కుప్పలో పరిశుద్ధాత్మను కూడా పెట్టుకొని ఉన్నాం మనం. అంటే పరిశుద్ధాత్మ ఎంత వేదన గురవుతుంటారు, ఎంత దుఃఖపడుతూ ఉంటారో ఆలోచన చేయండి.
వీటిని విసర్జించి దయ కలిగి ఒకరినొకరు క్షమిస్తూ ప్రేమిస్తూ మీరు ఉండండి. పరిశుద్ధాత్మ సంతోషించడం ప్రారంభిస్తారు. ఈరోజు మన జీవిత విధానాలు ఎలా ఉన్నాయి పరిశీలన చేసి చూసుకోవాలి మనం. పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించబడింది చెత్త కుప్పలాగా ఉండి మన జీవితాల్లో ఇలా కంపు కొట్టేవి ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు. పరిమళ సువాసన ధూపముగా దేవునికి మనం చెల్లించబడాలని పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించాడు ఆయన. రేపు సంఘం ఎత్తపడగలిగినప్పుడు మనం ఆయనతో కూడా మధ్యాకాశంలో కలుసుకోవాలనే ఉద్దేశంతో మన కొరకు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తే మనం చెత్త కుప్పలాగా మన జీవితాలను చేసుకొని దేవుని ఆత్మను దుఃఖపరుస్తున్నమాట. మన జీవితాలు ఎలా ఉన్నాయి ఈరోజు? ఎఫెసీయులకు రాసిన పత్రిక కాదు, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చూడండి. మీరు 5వ అధ్యాయంలో చాలా విషయాలు చెప్తూ వస్తాడు పౌలు. అంధకార సంబంధమైన క్రియలు ఎలా ఉంటాయి, శరీర సంబంధమైన క్రియలు ఎలా ఉంటాయి, ఆత్మ సంబంధమైన ఫలం ఎలా ఉంటుంది అని ముగిస్తాడు. వ్యత్యాసం మనకు కనపడిపోతుంది. ఆత్మ సంబంధమైన ఫలాల్లో ప్రేమ, దయాళుత్వము, దీర్ఘశాంతము, ఆశానికరం ఇవన్నీ కనపడతాయి. ఆ ఉన్న చోట పరిశుద్ధాత్మ చాలా సంతోషంగా హీల్ బి రియలీ ప్రౌడ్ ఆఫ్ అస్, గర్విస్తారు మనల్ని బట్టి. కానీ మిగతావన్నీ కనపడుతూ ఉన్నప్పుడు ఆత్మకు సంబంధించిన విషయాలు కనపడకుండా శరీర సంబంధించిన విషయాలు ఎక్కువ కనపడుతున్నప్పుడు మనలో దేవుడు కోరుకున్నవి కాకుండా కోరుకొననివి కనపడుతూ ఉంటే ఇంత రక్షణ కార్యం జరిగించి యేసుక్రీస్తును ఒక బలిగా అర్పించి పరిశుద్ధాత్మను మనకు సహాయకుడిగా వేరొక ఆదరణకర్తగా పంపించి ఏం ప్రయోజనం చెప్పండి? దేవుని ఆత్మ ఎంత నొచ్చుకుంటూ ఉంటారో ఆలోచన చేయండి. ఈరోజు దేవుని ఆత్మ మనల్ని బట్టి నొచ్చుకుంటూ ఉంటే మనకు సంతోషం ఉండదు. మీ తల్లిదండ్రులు మీరు నొప్పిస్తే మీకు సంతోషమా? మీకు దీవెనకరంగా ఉంటుంది చెప్పండి. అదే వాళ్ళు సంతోషపెట్టగలిగితే ఈరోజు మన జీవితంలో మనం ఆలోచించగలిగింది ఒకటే, ఆయనతో మనం సహవాసం చేయబద్దులమైనము. దేవుని పరిశుద్ధాత్మను మనం దుఃఖపరచకుండా ఉండటానికి ప్రతి విధమైన ప్రయత్నం మనం చేయగలగాలి. మీరు ఇచ్చే ప్రయారిటీని బట్టి, మీరు ఇచ్చే ప్రిఫరెన్స్ని బట్టి, మీరు మీ జీవిత విధానాన్ని బట్టి మీరు పరిశుద్ధాత్మను సంతోషపెడుతున్నానా దుఃఖపెడుతున్నానా అని మీరు బేరీజ్ వేసుకొని చూసుకోవచ్చు ఎప్పటికప్పుడు. ఈరోజు నాకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ నన్ను బట్టి ఆనందిస్తున్నారా, నన్ను బట్టి దుఃఖిస్తున్నారా అని నేను ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకొని చూసుకోగలిగితే నా జీవితంలో మార్పు ఖచ్చితంగా కనపడుతుంది. ఈరోజు పరిశుద్ధాత్మకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వట్లేదు. పరిశుద్ధాత్మను అర్థం చేసుకునే పరిస్థితి లేదు. పరిశుద్ధాత్మ మనకు సహకారిగా వచ్చారు, మనల్ని సర్వశత్రువులను నడిపించాలని ఆశపడుతున్నారు అంటే, లేదు నాకు తెలుసు, నాకు అవసరం లేదు, పరిశుద్ధాత్మ అవసరం లేదని మనకిష్టమైన త్రోవలో మనం వెళ్ళిపోయి పరిశుద్ధాత్మకు అవకాశం ఇవ్వకుండా, ఆయన ఏలుబడిలోకి రాకుండా, ఆయన ప్రభుత్వంలోకి రాకుండా ఇక నేను నా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే పరిశుద్ధాత్మ లోపల ఉండి ఎంతో వేదనతో దుఃఖంతో ఉన్నారంట. దేవుని హృదయం ఎరిగినటువంటి పరిశుద్ధాత్మ దేవుని హృదయానుసారంగా జీవించడానికి మనకు అవకాశం కల్పించి మనకు సహాయం చేస్తూ ఉంటే, ఇవన్నీ నాకొద్దు, నా ఇష్టానుసారంగా నేను జీవిస్తాను, నాకు సహాయపడితే పాడు, లేకపోతే అవసరం లేదని పరిశుద్ధాత్మను బాధపరుస్తున్నాం. ఇంతవరకు ఒకనొక సందర్భంలో ఇజ్రాయెల్ ప్రజలు అన్నారు, మాకు ఒక రాజు కావాలి, సకల ప్రజల మర్యాద చొప్పున మాకు రాజును నియమించు అని చెప్పి సమూయేలుతో అంటే, సమూయేలు ఒకసారిగా కోపంతో రగిలిపోయి అడుగుతున్నాడు, ఏంటి మీకు రాజు కావాలా అంటే మీరు నన్ను రిజెక్ట్ చేస్తున్నారా అని కోపంతో రేగిపోయి వెళ్ళి దేవుని దగ్గర మొరపెడుతున్నాడట. ప్రభువా, వీళ్ళందరూ రాజు కావాలంటున్నారయ్యా, వీళ్ళు నన్ను రిజెక్ట్ చేసిన పరిస్థితి కనపడుతుందయ్యా అంటున్నాడట. అయితే దేవుడు అంటున్నాడట, నువ్వు బాధపడద్దు, ఒక విషయం చెప్పనా, వారు నిన్ను విసర్జించలేదు, వారిని ఏలుబడి చేయకుండా వారు నన్నే విసర్జిస్తున్నారు అని చెప్పాడు. సమూయేలు ప్లేస్లో పరిశుద్ధాత్మ పెట్టుకొని చూడండి ఒకసారి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సమూయేలులాగా అనుగ్రహించబడ్డారు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక న్యాయాధిపతిగా, ఒక ప్రవక్తగా, మనకు సహకరించేటువంటి ఒక సహకారిగా, మన సర్వశత్రువును నడిపించేటువంటి ఒక చక్కటి సాధనంగా ఆయన ఉన్నాడు. కానీ మనం వినే పరిస్థితి లేదు. సకల ప్రజల మర్యాద చొప్పున మాకు కూడా కావాలి అని మనము డిఫరెంట్గా ఆలోచిస్తున్నాము. పరిశుద్ధాత్మను మనము దుఃఖపరుస్తున్నాము. దేవుడు అంటున్నాడు, నిన్ను కాదు, ఇండైరెక్ట్గా డైరెక్ట్గా నన్నే దుఃఖపరుస్తున్నానని మాట్లాడుతున్నాడు. ఈరోజు మన జీవితంలో అలా దేవుని దుఃఖపరిచేటువంటి పరిస్థితి మనము తీసుకురాకూడదు. దావీదు గురించి దేవుడు చాలా గర్వంగా చెప్పుకున్నాడు, అదిగో నా హృదయానుసరుడు దావీదు గురించి.
కానీ దావీదు ఒకానొక సమయంలో బెత్షెబ విషయంలో తప్పు చేసి తప్పు మీద తప్పు, ఆ తప్పును సరి చేసుకోవడానికి ఇంకో తప్పు, ఆ తప్పుని కప్పించుకోవడానికి ఇంకో తప్పు, అలా చేస్తూ ఉండిపోయాడు. నాతాను వచ్చి అంటున్నాడు, ఇదిగో నువ్వు తప్పు చేసావు అని అతను నిందించడం ప్రారంభించాడు. అప్పుడు అతనికి అర్థమైంది ఎంతగా దేవుణ్ణి అతను దుఃఖపరిచాడు. వెంటనే పశ్చాత్తాపడ్డాడు. అదే సౌలు మహారాజు పశ్చాత్తాపడలేకపోయాడు. దేవుని ఆత్మను దుఃఖించాడనే విషయం అర్థం కాలేదు అతనికి. అతను రెప్యుటేషన్ చూసుకుంటున్నాడు అతను. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే, ఈరోజు మనం కూడా దేవుడిచ్చిన ఆధిక్యతను బట్టి సంతోషిస్తున్నాము. పరిశుద్ధాత్మను మనకు తోచినట్టుగా మనం వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. వీటన్నిటి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఎంత దుఃఖిస్తున్నారో, ఇన్ఫ్యాక్ట్ దేవుడే పరితాపం ఉండేటువంటి పరిస్థితి. అప్పుడు నీటి ప్రళయం తీసుకొచ్చాడు, జల ప్రళయం వచ్చినప్పుడు. ఇప్పుడు అగ్ని ప్రళయం రాబోతుంది. జాగ్రత్త. పరిశుద్ధాత్మను మనము ఎంత మాత్రం కూడా దుఃఖపరచకూడదు. పరిశుద్ధాత్మ ఎందులో ఆనందం మనం కలిగి ఉండాలి. దేవుని రాజ్యం దేంతో ఉంది చెప్పండి? నీతితోను, సంతోషంతోను, జాయ్, రైచియస్నెస్ అండ్ జాయ్ ఇన్ ద హోలీ స్పిరిట్, పీస్, సమాధానం, వీటితో ఉంది. పరిశుద్ధాత్మ ఎందులో ఆనందమే దేవుని రాజ్యము. కానీ పరిశుద్ధాత్మ నొచ్చుకుంటా ఉంటే దేవుని రాజ్యంలో పాలుభాగస్తులు కాగలమా? దేవుని రాజ్యాన్ని అనుభవించగలుగుతామా? ఒకసారి పరిశీలన చేసి చూసుకుందాం. నిజంగా అటువంటి జీవితాల్లో మన జీవితాలు ఉండటానికి వీలేదు. నేడే ఆయన వైపు తిరిగి, ప్రభువా, ఎక్కడైనా ఏ ఏరియాలో మీకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వకుండా ఎక్కడైనా మీరు దుఃఖపరుచుంటానో క్షమించండి అయ్యా అని అడుగుదాం. ఈరోజు పరిశుద్ధాత్మను దుఃఖించే స్థితిలో మనం ఉండొద్దు. పరిశుద్ధాత్మ మనల్ని బట్టి సంతోషించేటువంటి క్రమంలోనికి మనం వద్దాం. అటు దేవుడు మనకు అనుగ్రహించుకుందాం. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తాం. క్రీస్తు స్వరూపంలోకి మార్చబడ్డానికి పరిశుద్ధాత్మను మాకు వేరొక ఆదరణకర్తగా, సహకారిగా మీరు పంపించారు. మీకు వందనాలు. కానీ మేము పరిశుద్ధాత్మకు లోపడకుండా పరిశుద్ధాత్మను ఎదురిస్తూ మేము ఆయనకు అనేక రీతిలుగా దుఃఖాన్ని కలుగు చేస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మను దుఃఖానికి కలుగు చేస్తున్న మమ్మల్ని దయతో క్షమించండి. ఎక్కడెక్కడ ఏ ఏ విషయాల్లో పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నామో గ్రహింపులోనికి తీసుకొని రండి. మరలా పరిశుద్ధాత్మను మేము దుఃఖపరచకుండా పరిశుద్ధాత్మ యందు సంతోషిస్తూ పరిశుద్ధాత్మ సహాయం పొందుకొని మీకు మాదిరిగా మీ దృష్టికి అంగీకారం ప్రవర్తనకు నడుచుకోవడం మాత్రమే కాకుండా మిమ్మల్ని సంతోషపరిచేటువంటి జీవితాలను మీరు మాకు అనుగ్రహించండి. ఎట్టి పరిస్థితుల్లో పరిశుద్ధాత్మ మమ్మల్ని బట్టి సంతోషించాలి తప్ప దుఃఖించే పరిస్థితి రాకూడదు నాయన. దయచేసి అట్టి కృపలను మా జీవితంలో మీరు అనుగ్రహించి సహాయం చేసి నడిపించమని, మరి దుఃఖించినందుకు, పరిశుద్ధాత్మ దుఃఖపరిచినందుకు దయతో క్షమించి మరొక అవకాశం మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. మీరు దీవించబడుతున్నాను నేను నమ్ముతున్నాను. ప్రభువులో మీరు ఆనందిస్తూ ఉండండి. పరిశుద్ధాత్మను ఎట్టి పరిస్థితుల్లో దుఃఖపరచొద్దు. ఆయనలో ఆనందిస్తూ పరపుష్టిస్తూ దేవుని సేవించే అనుభవాన్ని కలిగి ఉండండి. దేవుడు వాళ్ళందరినీ దీవించిన ఆశీర్వదించుగాక. ఆమేన్.